తిరుమల కల్తీ నెయ్యి కేసులో తీగలాగితే కోట్లు కదులుతున్నాయి. 2023 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లను సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఆదాయం 65 లక్షలు. కానీ ఈ కాలంలో అతని అకౌంట్ లో 4,69,00,000 డిపాజిట్ అయ్యాయి. అందులో 5 లక్షల మినహా మిగిలిన మొత్తం 4,64,00,000 వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఇంత భారీ మొత్తం డబ్బులు అతని అకౌంట్ లోకి ఎలా వచ్చాయి, అవి ఎక్కడికి వెళ్ళాయనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తో తయారు చేసిన పదార్థానికి బీటా కెరోటిన్ కలపడం ద్వారా నెయ్యిలాగే వాసన వచ్చే ద్రవాన్ని తయారు చేశారు. ఈ నెయ్యి కాని నెయ్యినే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు సిట్ అధికారులు తేల్చారు. వైష్ణవి డైరీ, భోలే బాబా డైరీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయని గుర్తించారు. ఇది కల్తీ నెయ్యి అని మైసూర్లోని ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ల్యాబ్ తెలిపింది. ఈ విషయాన్ని 2022 మేలో అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఒక్క సరఫరాదారుడి పైన చర్యలు తీసుకోలేదు. టీటీడీలో అప్పుడు చక్రం తిప్పిన పెద్దలే లంచాల కోసం కల్తీ నెయ్యి కొనుగోలు చేశారని సిట్ విచారణలో తేలింది. అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కిలోకు 25 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిలో తేడా ఉందని భక్తులు తరచూ ఫిర్యాదు చేసేవారు. అయితే లంచాల కక్కుర్తిలో మహాపాపానికి ఒడిగట్టిన వైసీపీ పెద్దలు భక్తుల మనోభావాలను తుంగలో తొక్కారు.